మధుర ఫలరాజం మామిడి సాగు ఈ ఏడాది ఆశాజనకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అంతటా తోటలు పూత దశ నుంచి పిందె దశ వరకు ఉన్నాయి. ముందుగా పూత వచ్చిన తోటల్లో కాయలు గోళీకాయ దశలోనూ ఉన్నాయి. ఈ దశలో దిగుబడులను హరించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తేనె మంచు పురుగుల బెడద సాధారణంగా ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి నల్ల తామర పురుగు కూడా తోడైంది. ఎక్కువగా మిరపలో కనిపించే ఈ పురుగు గత 3-4 సంవత్సరాల నుంచి మామిడిని కూడా ఆశించి నష్టం కలిగిస్తోంది. వీటి నివారణకు అవగాహన లోపంతో విచక్షణారహితంగా రసాయనాలను పిచికారీ చేయటం వల్ల ప్రయోజనం ఉండకపోగా రైతుకు పెట్టుబడులు భారంగా మారతాయి. కాబట్టి తోటలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సమగ్ర సస్యరక్షణ చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సాలిరాజు. ముఖ్యంగా మామిడిలో ఇదివరకు అంటే గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే వివిధ రకాల తామర పురుగు, స్క్రిప్టోథ్రిప్స్ డార్సాలిస్ సాధారణ తామర పురుగుతో పాటుగా కొన్ని కొత్త రకం తామర పురుగు, దాన్ని థ్రిప్స్ పారిస్పైనస్ అంటారు, దీన్నే నల్ల తామర పురుగు అంటున్నారు. సో ఇటువంటి తామర పురుగు కూడా మన మామిడిని ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంది. ఈ యొక్క నల్ల తామర పురుగు కూడా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మరి ఇది నష్టపరిచే విధానం మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క మామిడిలో ఈ యొక్క తామర పురుగులు పూతను మరియు కాయలను ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఇవి లేత చిగురాకులపై అధిక సంఖ్యలో చేరి పత్రహరితాన్ని కోకి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఈ యొక్క లేత చిగురాకులు చిన్నవిగా మారి రాలిపోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగులు పిందె దశలో కూడా పిందె ఏర్పడ్డాక మనకు ఆ పిందె మీద చర్మం గోకి రసం పీల్చడం వల్ల ఒక్క రంగులో ఈ యొక్క చర్మం బీటలు వారి రాతిమంగి ఏర్పడి మన కాయ నాణ్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి వీటికి ఈ నల్ల తామర పురుగులకి మనం ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఎటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే ముఖ్యంగా మనం తోటలను కలుపు లేకుండా నివారించుకోవాలి. పంట కోత అనంతరం కంపల్సరిగా లోతు దుక్కులు అనేవి చేసుకోవాలి. దున్నుకున్నట్లయితే మనకు నేల కూడా సారవంతమయ్యి ఈ యొక్క పురుగుకు సంబంధించినటువంటి కోశస్థ దశలను కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో కూడా నీరు అందించినటువంటి అయితే ఈ యొక్క తామర పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం పంట కోత అనంతరం కూడా మనం ప్రూనింగ్ చేసుకోవడం, అదేవిధంగా ఎండు పుల్లను తీసుకోవడం విధిగా పాటించాలి. మరి ముఖ్యంగా సామూహికంగా ఇటువంటి మన విపత్కర పరిస్థితుల్లో ఈ తామర పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు సామూహికంగా నీలిరంగు జిగురట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తామర పురుగు తల్లి పురుగులను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు పూత దశ నుంచే కంపల్సరిగా వేప సంబంధిత మందులైనటువంటి ఈ యొక్క అజాడిరెక్టిన్ 3000 ppm 3 ml 1 లీటర్ చొప్పున కలుగుని పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి దఫాగా మాత్రమే మనము సిఫారసు చేసినటువంటి యొక్క రసాయనిక మందులైనటువంటి మనకు ఫిప్రోనిల్ అయితే 2 ml, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.3 ml, లేకపోతే థయామెథాక్సామ్ అన్న మందును 0.3 గ్రాములు, అదేవిధంగా స్పైనోసాడ్ అన్న మందు 0.3 ml, లేకపోతే ఫ్లూక్సామెటమైడ్ అన్న మందును 1 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని దానితో పాటుగా కంపల్సరిగా వేప లేదా గానుగ నూనె 3 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా మనకు బయోపెస్టిసైడ్స్ అనేటువంటి మెటరైజం కానీ, లేకపోతే బెవేరియా బెసియానా కానీ, లెకానిసిలియం లెకాని కానీ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక్క పురుగు మందు ద్వారానే ఈ యొక్క నల్ల తామర పురుగు కానీ లేకపోతే తామర పురుగు నివారించడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా మనం ఇక సమగ్ర రక్షణ చర్య చేపట్టాలి. అలా ఒక చెట్టు మొదలను కూడా శుభ్రంగా చేసుకుని ఒక చెట్టుకు 5 కేజీలు వేపపిండి వేసుకోవటం, దాంతోపాటుగా మనకు 10 నుంచి 15 కేజీలు మనకు వర్మీ కంపోస్ట్ కూడా వేసుకున్నట్లయితే మనం కోశస్థ దశను కూడా వాటిని నివారించుకొని నాణ్యమైనటువంటి మామిడి దిగుబడిని మనం సాధించవచ్చు.